హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? ఈరోజు మనం మందారం మొక్క గురించి మాట్లాడుకుందాం. చాలామంది హైబిస్కస్ ప్లాంట్ గురించి కామెంట్ చేస్తూ ఉంటారండి. చాలా డౌట్స్ అడుగుతుంటారు. మందారం మొక్క సరిగ్గా ఎదగడం లేదు, చాలా నెలల నుండి ఒక్క పువ్వు కూడా పూయట్లేదు, దీనికి పరిష్కారం చెప్పండి అని కామెంట్ చేస్తూ ఉంటారు. ఈరోజు వీడియోలో నర్సరీలో మందారం మొక్కలకు ఉపయోగించే ఫెర్టిలైజర్ చూపిస్తాను. అది మీరు ఒక్కసారి ఇచ్చారంటే ఎప్పటి నుండో పువ్వులు పూయని మందారం మొక్కలు కూడా పువ్వులు పూస్తాయి. ఇంకా ఈ వీడియోలో మందారం మొక్కలో వచ్చే కొన్ని సమస్యల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా వింటర్లో మందారం మొక్కలో వచ్చే సమస్యల గురించి చెప్తాను. వింటర్లో పువ్వుల సైజు తగ్గిపోవడం, మందార ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోవడం, లేదా ఐరన్ మెగ్నీషియం డెఫిషియన్సీ మొక్కలో రావడం, మందార మొగ్గలు రాలిపోవడం, మందార ఆకుల రంగు ఊదా రంగులోకి మారిపోవడం వంటి సమస్యల గురించి తెలుసుకుందాం. ఒక్కొక్కటి డిస్కస్ చేద్దాం, వాటికి పరిష్కారాలు కూడా చెప్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, మందార మొక్కలో వచ్చే సమస్య ఆకులు పసుపు రంగులోకి మారడం. ఇలా ఎందుకు మారుతుంటాయి, కారణాలు తెలుసుకుందాం. పరిష్కారం కూడా చెప్తాను. వింటర్లో ఎక్కువగా ఈ మందార ఆకులు పూర్తిగా పసుపు రంగులోకి మారిపోవడం, లేదా ఒక్కోసారి ఆకులు ఇలా కనిపిస్తాయి. ఆకుల్లో నరాలు, వెయిన్స్ చూసారా, వెయిన్స్ పచ్చగా ఉంటాయి, మిగిలిన ఆకు భాగమేమో పసుపు రంగులోకి మారుతూ ఉంటుంది. ఈ రెండు కండిషన్స్ కూడా వేరువేరండి. మందార ఆకులు పూర్తిగా ఇలా పసుపు రంగులోకి మారిపోవడానికి కారణం వాతావరణంలో వచ్చే మార్పులు. వింటర్లో ఒక్కసారిగా టెంపరేచర్ తగ్గిపోతుంది కదా, సన్లైట్ అంత ఎక్కువగా ఉండదు. మొక్కకు కావలసినంత సన్లైట్ సరిగ్గా అందకపోతే మొక్క ఒత్తిడికి లోనవుతుంది. ఈ కారణం చేత మందార మొక్కలోని పాత ఆకులన్నీ ఇలా పసుపు రంగులోకి మారి రాలిపోతుంటాయి. ఈ కండిషన్ నుండి మొక్కను కాపాడుకోవాలంటే మనం మందార మొక్కకు వింటర్లో సన్లైట్ బాగా అందేలాగా చూసుకోవాలి. మొక్కకు కావాల్సినంత ఎండ లభిస్తే ఈ ప్రాబ్లం మీ మందార మొక్కలో రాదు. అదేవిధంగా వింటర్లో ఓవర్ వాటరింగ్ చేయకుండా మొక్కకు అవసరమైనంత వాటర్ ఇస్తే ఈ మందార ఆకులు పసుపు రంగులోకి మారడం సమస్య తగ్గుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ గురించి మాట్లాడుకుందాం. ఆకుల్లో నరాలు పచ్చగా కనిపిస్తూ మిగిలిన ఆకు భాగం పసుపు రంగులోకి మారుతుంటే ఏం చేయాలో చూద్దాం. ఆకులు ఈ రకంగా మారడానికి 3 కారణాలు ఉంటాయండి. ఒకటి, కుండీలో ఉన్న మట్టి బాగా ఎక్కువ తడిగా ఉండడం. కుండీలో మట్టిలో ఓవర్ మాయిశ్చర్ ఉంటే కనుక మొక్క వేరు భాగం మట్టిలో ఉండే ఐరన్ మెగ్నీషియం పోషకాలు సరిగ్గా తీసుకోలేదు. ఐరన్ మెగ్నీషియం మొక్కకు సరిగ్గా అందక ఆకులు ఈ విధంగా మారుతాయండి. ఐరన్ మెగ్నీషియం డెఫిషియన్సీ మొక్కకు వస్తుంది. ఇంకొక కారణం ఏంటంటే మనం మందార మొక్కకు ఇచ్చే ఎరువుల్లోనే ఐరన్ మెగ్నీషియం తక్కువగా ఉండడం. ఆ కండిషన్లో కూడా మొక్క ఆకులు ఇలా మారిపోతుంటాయి. మూడవ కారణం ఏంటంటే మనం మందార మొక్కను పెంచుతున్న కుండీలో మట్టి ఆల్కలిన్గా మారడం. మందార మొక్కకు ఎస్టిక్ సాయిల్ అంటే ఇష్టం. ఎస్టిక్ సాయిల్లో మొక్క బాగా పెరుగుతుంది. అలాంటి మట్టి మనం తరచూ ఇచ్చే ఎరువుల వల్ల ఆమ్లతత్వాన్ని కోల్పోయి, అంటే ఎస్టిక్ నేచర్ పోయి ఆల్కలిన్గా మారుతుంది. క్షారీయతలోకి మట్టి వెళ్ళిపోతుంది. మట్టి ఆల్కలిన్ నేచర్లోకి మారితే మనం ఎన్ని పోషకాలు ఇచ్చినా, ఎన్ని ఎరువులు ఇచ్చినా కూడా మొక్క వేర్లు ఆ పోషకాలు సరిగ్గా తీసుకోలేవు. ఆ కారణం చేత మొక్కలో ఐరన్, మెగ్నీషియం, నైట్రోజన్ వంటి పోషక లోపాలు వస్తాయి. అందువల్ల ఆకులు ఇలా మారిపోతాయి. మందార ఆకులు ఈ విధంగా మారిపోవడానికి గల కారణాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఇంట్లో ఉండే వాటితో ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం. ఒక బౌల్ తీసుకోండి. తర్వాత మన ఇంట్లో కిచెన్లో ఉండే ఉల్లిపాయ తొక్కలు, ఆనియన్ పీల్స్ పోగు చేసి ఒక గుప్పెడు ఉల్లిపాయ తొక్కల్ని వేసి 1 లీటర్ వాటర్ పోసి 24 గంటలు నానబెట్టండి. తర్వాత రోజు ఆ వాటర్ని ఫిల్టర్ చేసి తీసుకోండి. ఉల్లిపాయ తొక్కల్లో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం బాగా ఉంటాయి. ఫిల్టర్ చేసాం కదా, ఈ వాటర్లో మీరు ఇంకొకటి కూడా కలపాలి. కాఫీ పౌడర్ అండి. 1 అర చెంచా కాఫీ పౌడర్ని ఇందులో కలపండి. కాఫీ పౌడర్ ఇవ్వడం వల్ల కుండీలో మట్టి ఆల్కలిన్ నేచర్ నుండి మళ్ళీ ఎస్టిక్ నేచర్లోకి మారిపోతుంది. ఎందుకంటే కాఫీ పొడిలో టానిక్ యాసిడ్ ఉంటుంది. మట్టి ఎస్టిక్ నేచర్లో ఉంటేనే మందార మొక్క మనం ఇచ్చే పోషకాలన్నీ తీసుకొని ఆరోగ్యంగా పెరుగుతుంది. ఈ వాటర్ని 1:1 రేషియోలో డైల్యూట్ చేయాలండి. 1 వంతు ఫెర్టిలైజర్కి మరొక వంతు నార్మల్ వాటర్, మామూలు నీళ్లు కలిపి డైల్యూట్ చేసి అప్పుడు మీ మందార మొక్కకు 15 రోజులకు ఒకసారి ఇవ్వండి. ఇందులో పొటాషియం కూడా ఉంటుంది కాబట్టి
మొక్క పువ్వులు కూడా బాగా పూస్తుంది. ఈ విధంగా మనం సులభంగా ఇంట్లో ఉండే వాటితోనే హోమ్మేడ్ ఫెర్టిలైజర్ తయారు చేసిస్తే ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. 2-3 సార్లు ఈ ఫెర్టిలైజర్ ఇచ్చేసరికి మందార మొక్క ఆకులు నెమ్మదిగా మళ్ళీ డార్క్ గ్రీన్లోకి మారడం చూస్తారు. ఈ ఫెర్టిలైజర్ ఒక న్యాచురల్ పద్ధతిలో మొక్కకు ఐరన్, మెగ్నీషియం అందిస్తుంది. అలాగే మట్టిని ఎసిడిక్గా మారుస్తుంది. ఇప్పుడు మందార మొక్కలో వింటర్లో కనిపించే రెండవ సమస్య ఆకులు ఈ విధంగా మారిపోవడం. మీ ఇంట్లో దేశీ మందారం ఉంటే ఈ సమస్య వాటిలో ఎక్కువగా కనిపిస్తుంది. ఆకుల రంగు ఇలా పర్పుల్ కలర్, ఊదా రంగులోకి మారిపోతాయి. వచ్చే చిగుర్లు ఆకుపచ్చ రంగులోనే వస్తాయి, కానీ కింద ఆకులు చూసారా పర్పుల్ కలర్లో ఉన్నాయి. ఈ చిగుర్లు కూడా కొన్ని డేస్కి మళ్ళీ పర్పుల్ కలర్లోకి మారుతాయి. ఈ సమస్య కేవలం వింటర్లోనే మందార మొక్కలో వస్తుందండి. మెయిన్గా దేశీ మందారాల్లో వస్తుంది, హైబ్రిడ్ మందారాల్లో రాదు. వింటర్లో టెంపరేచర్ బాగా తగ్గిపోవడం వల్ల ఈ ప్రాబ్లం వస్తుంది. వింటర్లో సన్లైట్ తక్కువగా ఉండడం వల్ల ఆకుల్లో పత్రహరితం, క్లోరోఫిల్ కంటెంట్ తగ్గడం వల్ల ఇలా అవుతుంది. అలాగే మొక్క ఒత్తిడికి గురైనప్పుడు ఈ విధంగా జరుగుతుంది. ఇది టెంపరీ ప్రాబ్లం అండి. దీన్ని మనం ఏమీ చేయక్కర్లేదు. వింటర్ అయిపోగానే మళ్ళీ ఫిబ్రవరి నెల వచ్చేసరికి టెంపరేచర్ పెరుగుతుంది కదా, ఆ సమయంలో ఈ సమస్య తగ్గిపోతుంది. ఫిబ్రవరి నుండి ఆకులు మళ్ళీ పచ్చగా మారిపోతాయి. వింటర్లో ఈ సమస్య రాకుండా ఉండాలంటే మొక్కను మంచిగా ఎక్కువ ఎండ తగిలే చోట పెట్టుకుంటే సరిపోతుంది. మందార మొక్కలు వింటర్లో వచ్చే ఇంకొక సమస్య పువ్వుల సైజు తగ్గిపోవడం. ఇది కూడా సేమ్. వింటర్లో టెంపరేచర్ తగ్గడం వల్ల, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల, అదేవిధంగా సన్లైట్ వింటర్లో తక్కువగా ఉండడం వల్ల ఈ సమస్య వస్తుంది. మెయిన్గా దేశీ మందారాల్లో, నాటు మందారాల్లోనే ఈ ప్రాబ్లం ఎక్కువ వస్తుంది. హైబ్రిడ్ మందారాల్లో రాదు. హైబ్రిడ్ మందార మొక్కలు వింటర్లోనే బాగా పువ్వులు పూస్తాయండి. ఈ సమస్యకు కూడా పరిష్కారం సన్లైటే అండి. మొక్కకు సన్లైట్ బాగా అందితే పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి. మందార మొక్కలో వచ్చే సమస్యలన్నీ కూడా వింటర్లో టెంపరేచర్ తక్కువ అవడం వల్లే వస్తాయి. మందార మొక్కల్లో వచ్చే ఇంకొక సమస్య మొగ్గలు పండుబారి రాలిపోవడం. వింటర్లో మొక్కలో వచ్చే ఒత్తిడి వల్ల, అది టెంపరేచర్ తగ్గడం వల్ల కావచ్చు, సాయిల్ బాగా తడిగా ఉండడం వల్ల కావచ్చు, లేదా చీడపీడలు, వివిధ రకాల పెస్ట్స్ మొక్కను అటాక్ చేయడం కావచ్చు. మెయిన్గా చీడపీడలు మొక్కకు వస్తే మందార మొగ్గలు ఎక్కువగా రాలిపోతుంటాయి. ఎఫిడ్స్, మీలీబగ్స్, వైట్ ఫ్లైస్ ఈ సమయంలో ఎక్కువగా మందార మొక్కలకు పడుతుంటాయి. వీటికి పరిష్కారం మీ దగ్గర వేప నూనె ఉంటే నీమ్ ఆయిల్, అది 5 ml తీసుకొని 1 లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేస్తే 4 రోజులకు ఒకసారి స్ప్రే చేయండి. పెస్ట్ అటాక్ పోతుంది. ఇప్పుడు మెయిన్గా మందార పువ్వులు మా మొక్క అస్సలు పూయట్లేదు అనే వాళ్ళకి ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను. నేను ఇప్పుడు చూపించేది కెమికల్ ఫెర్టిలైజర్ అండి. నర్సరీ వాళ్ళు మందార మొక్క ఎక్కువ పువ్వులు పూయడానికి వాడుతూ ఉంటారు. ఇది NPK 0:0:50 అండి. పొటాషియం సల్ఫేట్ అంటారు. ఇది వాటర్ సాల్యుబుల్, వాటర్లో బాగా కరిగిపోతుంది. ఇందులో నైట్రోజన్, ఫాస్ఫరస్ ఉండవు, కేవలం పొటాషియం మాత్రమే ఉంటుంది. మందార మొక్క పువ్వులు పూయాలంటే పొటాషియమే ముఖ్యంగా అవసరం. ఇది ఒక 1/2 చెంచా తీసుకోండి. 2-3 గ్రాములు తీసుకోవాలి. ఈ ఫెర్టిలైజర్ని 1 లీటర్ వాటర్లో బాగా మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన వాటర్ని మందార మొక్కకు 15 రోజులకు ఒకసారి ఇవ్వాలి. లేదా దీన్ని మీరు స్ప్రేగా కూడా చేయొచ్చు. మందార మొక్క ఆకుల మీద 15 రోజులకు ఒకసారి స్ప్రే చేయొచ్చు. లేదా ఇలా సాయిల్లో కూడా ఇచ్చేయచ్చు. ఇది ఇచ్చారంటే పువ్వులు పూయని మొండి మొక్క కూడా పువ్వులతో నిండిపోతుంది. ఈ ఫెర్టిలైజర్ 15 రోజులకు ఒకసారి మీ మందార మొక్కకు ఇచ్చి చూడండి. ఇచ్చాక రిజల్ట్ నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యాపీ గార్డెనింగ్, బాయ్.